సరిగ్గా ఎన్నికలు ఇంకా 5 రోజులు ఉన్న నేపథ్యంలో సర్వేలు అయితే రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కూడా ఒక సర్వే అయితే రావడం జరిగింది. బిగ్ టీవీ అయితే ఒక సంచలన సర్వేని అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 175 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, కొన్ని సీట్లలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఓవరాల్గా వేవ్ ఎలా ఉంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు బిగ్ టీవీ విడుదల చేసినటువంటి ఈ సర్వే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఇందులో ముందుగా ఎవరికి ఎన్ని సీట్లు అనేది అయితే మనం లాస్ట్లో చూద్దాం. ముందుగా కాన్స్టిట్యున్సీల వైజు ఎన్ని సీట్లు వస్తాయి, అందులో ఏ స్థానంలో ఎవరు గెలవబోతున్నారు అనేది అయితే మనం ఒకసారి పరిశీలిద్దాం. మొత్తం శ్రీకాకుళంలో 10 ఉంటే 6 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది, 4 సీట్లు మాత్రం టైట్ పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇచ్చాపురం టీడీపీ, పలాస మాత్రం టీడీపీకి ఎడ్జుంది. టెక్కలి టీడీపీ, మళ్ళీ పాతపట్నం టీడీపీకి ఎడ్జుంది. శ్రీకాకుళం టీడీపీ, ఆముదాల వలస టీడీపీ, హెచ్చర్ల బీజేపీ పోటీ చేస్తుంది, అక్కడ దానికైతే ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. నరసన్నపేట మళ్ళీ టీడీపీ, రాజ్యం టీడీపీ, పాలకొండ మాత్రం జనసేనకి ఎడ్జ్ అయితే కనపడుతుంది. ఈ ఎడ్జ్లన్నీ కూడా ఏంటంటే ఇప్పటికిప్పుడు విజయాన్ని చెప్పలేనివి, బట్ ఓవరాల్గా వేవ్ మాత్రం పట్టుకున్నట్టుగా మనం అంచనా వేసుకోవాలి. ఇకపోతే విజయనగరంలో మొత్తం 9 సీట్లు ఉంటే 1 మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది, 3 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. బట్ టైట్ పోటీలో 5 సీట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఒక రకంగా ఏంటంటే విజయనగరం కొంత వైసీపీకి పెచ్చింగే ఉంటుంది. టైట్గా అయితే 5 సీట్లు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. కురుపాం అయితే వైసీపీ గెలుచుకుంటుంది, పార్వతీపురం వైఎస్ఆర్సీపీకి ఎడ్జుంది, సాలూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జు, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వచ్చేటప్పటికి మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఎడ్జు కనపడుతుంది. గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ, విజయనగరం వచ్చేటప్పటికి టీడీపీకి ఎడ్జుంది. సో మళ్ళీ శృంగవరపు కోట మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ అయితే కనపడుతుంది. ఇందులో టైట్ పోటీ అయితే ఎక్కువగా కనపడుతున్నట్టుగా తెలుస్తుంది మనకి. ఇకపోతే విశాఖపట్నం మొత్తం 15 ఉంటే 7 తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకుంటే 1 మాత్రమే వైసీపీ గెలుచుకుంటుంది. మళ్ళీ 7 టైట్, 7 ఇక్కడ టైట్ పోటీ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. నేమ్స్ వైజ్ మనం చూస్తే ఒకసారి భీమిలి టీడీపీకి ఎడ్జ్ ఉంది, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, సౌత్ జనసేనకి ఎడ్జ్ ఉంది, నార్త్ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, వెస్ట్ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. సో విశాఖలో నార్త్ వెస్ట్ 2 కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా బిగ్ టీవీ సర్వే అయితే చెప్తుంది. ఇక గాజువాక టీడీపీ, చోడవరం టీడీపీ, మడుగుల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, పాడేరు టీడీపీ, అనకాపల్లి జనసేన, పెందుర్తి మళ్ళీ జనసేనకి ఎడ్జ్ ఉంది, యలమంచిలి జనసేనకి ఎడ్జ్ ఉంది, పాయకరావుపేట మళ్ళీ తెలుగుదేశం పార్టీ, నర్సీపట్నం అయితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక్కడ ఇక అతిపెద్ద జిల్లా అయినటువంటి ఈస్ట్ గోదావరిని మనం ఒకసారి పరిశీలన చేస్తే మొత్తం 11 సీట్లు కూటమి గెలుచుకుంటే 3 సీట్లు వైఎస్ఆర్సీపీ, 5 సీట్లు మాత్రం టైట్ పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. తుని వైఎస్ఆర్సీపీకి ఉంది, ప్రతిపాడు టీడీపీ, పిఠాపురం జేఎస్పీ, పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు ఈసారి కూటమి నుంచి, కాకినాడ రూరల్ జేఎస్పీ, పెద్దాపురం టీడీపీ, అనపర్తి వైఎస్ఆర్సీపీ, కాకినాడ సిటీ అయితే టీడీపీకి ఎడ్జ్ ఉంది, అలాగే రామచంద్రాపురం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, ముమ్మిడివరం టీడీపీ, అమలాపురం టీడీపీ, రాజోలు జనసేనకి ఎడ్జ్ ఉంది. పూర్తి స్థాయి గెలిపిని చెప్పలేం కానీ ఎడ్జ్ అయితే జనసేనకు ఉంది. గన్నవరం జేఎస్పీ, గన్నవరం అయితే జనసేన గెలవబోతుంది. కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ, రాజానగరం మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంది, రాజమండ్రి సిటీ కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంది, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గోరంట్ల బొత్స చౌదరి గెలవబోతున్నాడు, జగ్గంపేట వచ్చేటప్పటికి టీడీపీ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీకి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మరొక కీలకమైన జిల్లా వెస్ట్ గోదావరి. ఈ 2 జిల్లాలే సాధారణంగా ఫలితాలను డిసైడ్ చేస్తూ ఉంటాయి. మొత్తం 15 సీట్లు ఉంటే 7 సీట్లు అయితే కూటమి గెలవబోతుంది, 3 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, 5 సీట్లు మాత్రం టైట్ పోటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. చూద్దాం ఒకసారి. కొవ్వూరు టీడీపీ, నిడదవోలు జనసేన, ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, నిమ్మల రామానాయుడు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు, నరసాపురం జనసేన, భీమవరం వచ్చేటప్పటికి మాత్రం జేఎస్పీకి కొంచెం ఎడ్జ్ కనపడుతుంది, ఉండి మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనపడుతుంది, తణుకు టీడీపీ, తాడేపల్లిగూడెం జనసేన, ఉంగుటూరు జనసేనకి ఎడ్జ్ కనపడుతుంది, దెందులూరు మళ్ళీ టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది, చింతమనేని ప్రభాకర్ అయితే గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి, ఏలూరు టీడీపీ, గోపాలపురం వచ్చేటప్పటికి టీడీపీ, ఇక్కడ హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత, తానేటి అనిత అయితే పోటీ చేస్తుంది. సో ఆవిడ ఓడిపోబోతుంది ఇక్కడ.
పోలవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. పూర్తి స్థాయి గెలుపునైతే చెప్పలేదు కానీ పోలవరానికి అయితే ఎడ్జ్ కానీ పోలవరానికి అయితే వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ కనపడుతుంది. చింతలపూడి టీడీపీ వార్ వన్ సైడ్గా ఉంది ఇక్కడ. ఇకపోతే మరొక జిల్లా కృష్ణ, మొత్తం 16 సీట్లు ఉంటే 6 కూటమి గెలుస్తుంది, 5 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, 5 మాత్రం టైట్ పోటీగా ఉంది. తిరువూరు వైఎస్ఆర్సీపీ, నిడదవోలు టీడీపీ, గన్నవరం టీడీపీ, వల్లభనేని వంశీ దారుణంగా ఓడిపోబోతున్నాడు ఇక్కడ. గుడివాడ టీడీపీకి గెలుచుంది. గుడివాడ అంటే బూతుల మంత్రి కొడాలి నానికి కూడా ఇక్కడ ఓటమి ఎదురయ్యే అవకాశం అయితే కనపడుతుంది. కైకలూరు బీజేపీ పోటీ చేస్తుంది, గెలుస్తుంది అక్కడ. పెడాన మాత్రం వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం మాత్రం టీడీపీకి గెలుచుంది. అవనిగడ్డ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచి అయితే కనపడుతుంది. పామర్రు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ, పెనమలూరు వచ్చేటప్పటికి మళ్ళీ టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది. విజయవాడ వెస్ట్ బీజేపీ, సెంట్రల్ టీడీపీ, ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడుతుంది. మైలవరం టీడీపీ, వసంత కృష్ణ ప్రసాద్, తాజాగా టీడీపీకి వచ్చినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడ గెలవబోతున్నాడు. నందిగామ వైఎస్ఆర్సీపీ, జగ్గయ్యపేట కూడా వైఎస్ఆర్సీపీకి అయితే కనపడుతుంది. ఇక గుంటూరు 17 సీట్లు ఉంటే అందులో 7 కూటమి గెలుస్తుంది, 5 వైఎస్ఆర్సీపీ, 5 టైట్ పోటీ అయితే చెప్తున్నారు ఇక్కడ. పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ, తాడికొండ టీడీపీ, మంగళగిరి నారా లోకేష్ గెలవబోతున్నాడు టీడీపీ. పొన్నూరు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ గెలిచి కనపడుతుంది. వేమూరు టీడీపీ, రేపల్లె మధ్య టీడీపీ గెలిచి కనపడుతుంది. తెనాలి వైఎస్ఆర్సీపీ, బాపట్ల వైఎస్ఆర్సీపీ. తెనాలి అంటే ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తున్నట్టుంది, నాదెండ్ల మనోహర్. బట్ మరి ఇక్కడ వీళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్తున్నారు. ప్రతిపాడు టీడీపీ, అలాగే గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ, ఈస్ట్ వైసీపీ గెలిచి చెప్తున్నారు. చిలకలూరుపేట టీడీపీ, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి టీడీపీ, ఇక్కడ అంబటి రాంబాబు ఓడిపోబోతున్నాడు. వినుకొండ టీడీపీ, గురజాల టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది. మాచర్ల కూడా టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది. జోలగంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల టీడీపీకి ఎడ్జ్ అయితే కనపడుతుంది. ఇక ప్రకాశం మొత్తం 12 సీట్లు ఉంటే 6 టీడీపీ గెలుస్తుంది, కూటమి గెలుస్తుంది, 4 వైసీపీ, 2 టైట్ పోటీ ఉంది. ఎర్రగొండపాలెం వైసీపీ, దర్శి వైసీపీ, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల టీడీపీకి గెలుచుంది, సంతనూతలపాటు టీడీపీ, మళ్ళీ ఒంగోలు టీడీపీకి గెలుచుంది. కందుకూరు మాత్రం వైఎస్ఆర్సీపీ, కొండేపి టీడీపీ, మార్కాపురం వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు టీడీపీ, కనిగిరి టీడీపీ అయితే గెలవబోతున్నాయి. ఇక నెల్లూరు మొత్తం 10 సీట్లు ఉంటే 3 టీడీపీ గెలవబోతుంది, 2 వైసీపీ, 5 మాత్రం ఇందులో టఫ్గా ఉన్నటువంటి సీట్లు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి క్లియరెన్స్ కంటే కూడా. కావలి వైఎస్ఆర్సీపీ గెలిచి కనపడుతుంది. ఆత్మకూరు టీడీపీ గెలుచుంది, కొవ్వూరు టీడీపీ గెలుచుంది, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, గూడూరు మాత్రం టీడీపీ, మళ్ళీ సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీకి గెలుచుంది, ఉదయగిరి మాత్రం టీడీపీకి అయితే ఎడ్జ్ కనపడుతుంది ఇక్కడ. ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా 10 సీట్లు కానీ మనం తీసుకుంటే ఇక్కడ మిరాకిల్ ఏంటంటే టైట్గా ఉన్న సీట్లే ఎక్కువ ఉన్నాయి. 2 కూటమి గెలుస్తుంది, 2 వైసీపీ గెలుస్తుంది, 6 మాత్రం టైట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ. బద్వేలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, రాజంపేట మాత్రం టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. కడప టీడీపీ గెలుచుంది, ఇది షర్మిల దెబ్బ చాలా బలంగా తగ్గుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. కడప అయితే టీడీపీకి ఎడ్జు తగిలింది మొత్తానికి. కోడూరు వైఎస్ఆర్సీపీ గెలుచుంది, రాయచోటి వైఎస్ఆర్సీపీ గెలుచుంది, పులివెందుల జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ గెలవబోతున్నాడు. కమలాపురం వైసీపీకి అయితే ఎడ్జ్ కనపడుతుంది. ఇక జమ్మలమడుగు బీజేపీ పోటీ చేస్తుంది, అక్కడ బీజేపీకి ఎడ్జ్ కనపడుతుంది. ఇక ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనపడుతుంది. మైదుకూరు మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఈ ఎల్లో కనపడుతుందంటే ఆ కోటలకు బీటలు వారినట్టుగానే మనం పరిశీలించాలి. ఎందుకంటే 10కి 10 గెలవటమే తప్ప రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా కడపలో వేరొకరు గెలవటం అనేది ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. 1 చావు తప్ప కొనలోటిపోయినట్టు తప్ప ఇప్పటివరకు లేదు. బట్ ఫస్ట్ టైం కడప కోటలకైతే ఈసారి బీటలు వార్తని మనం చెప్పుకోవచ్చు. ఇక కర్నూలు మొత్తం 14 సీట్లు ఉంటే 6 కూటమి గెలుస్తుంది, 6 వైసీపీ గెలుస్తుంది, 2 అయితే టైట్ పోటీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆలగడ్డ టీడీపీ, శ్రీశైలం వైసీపీ, నందికొట్కూరు టీడీపీ గెలిచి కనపడుతుంది. కర్నూలు టీడీపీ, పాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగానపల్లె టీడీపీ, డోన్ వైసీపీ, పత్తికొండ టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది. కోడుమూరు వచ్చేటప్పటికి టీడీపీ, యమగనూరు టీడీపీ, మంత్రాలయం టీడీపీ, ఆదోని వైసీపీ, ఆలూరు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కనపడుతుంది. ఇక అనంతపురం 14 సీట్లుంటే 7 తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది, 4 వైసీపీ, 3 అయితే టఫ్ కాంటెస్ట్ ఉంటున్నట్టు తెలుస్తుంది. రాయదుర్గం అయితే టీడీపీకి గెలుచుంది. ఉరవకొండ
పయ్యావుల కేశవ్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. ఉరవకొండ నుంచి అయితే టీడీపీ గెలవబోతుంది. గుంతకల్లు వైసీపీ, తాడిపత్రి టీడీపీకే ఎడ్జి కనపడుతుంది. సింగనమల టీడీపీ బండారు శ్రావణి ఇక్కడి నుంచి గెలవబోతుంది సింగనమల నుంచి. అనంతపురం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ, కళ్యాణదుర్గం టీడీపీ, రాప్తాడు టీడీపీ, మడకశిర మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడుతుంది. హిందూపురం నందమూరి బాలకృష్ణ ఇక్కడ గెలవబోతున్నాడు. పెనుగొండ టీడీపీ, అలాగే పుట్టపర్తి టీడీపీ, ధర్మవరం మాత్రం వైసీపీ, కదిరి మాత్రం వైసీపీ అయితే ఉండడం జరిగింది. ఇక చిత్తూరు మొత్తం 14 ఉంటే 6 కూటమి, 4 వైసీపీ, 4 టైట్ పోటీగా తెలుస్తుంది. ఇక్కడ తంబాడపల్లి అయితే వైసీపీ ఉంది, పీలేరు టీడీపీ, మదనపల్లె వైసీపీ, పొంగనూరు అయితే వైసీపీ. పొంగనూరు అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడి నుంచి గెలవబోతున్నాడు. చంద్రగిరి వైసీపీ, తిరుపతి మాత్రం మళ్ళీ జనసేనకి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది, అక్కడ జనసేన పోటీ చేస్తుంది. శ్రీకాళహస్తి టీడీపీ, సత్యవేడు టీడీపీకి ఎడ్జుంది. నగరి టీడీపీ ఇక్కడి నుంచి రోజా దారుణంగా ఓడిపోబోతుంది, మంత్రి రోజా. గంగాధర్ నెల్లూరు వచ్చేటప్పటికి మళ్ళీ టీడీపీకి ఎడ్జుంది. చిత్తూరు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జున్నట్టుగా తెలుస్తుంది. పోతలపట్టు టీడీపీ, పెలమనూరు టీడీపీ, కుప్పం నారా చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడి నుంచి గెలవబోతున్నాడు. ఇది మొత్తంగా మనం 175 నియోజకవర్గాలు చూసాం. ఇప్పుడు ఫైనల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. చూడొచ్చు ఇక్కడ బిగ్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 2024లో మొత్తంగా 175 సీట్లకు సంబంధించి సర్వే చేస్తే టీడీపీ కూటమి అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి 116 సీట్లు గెలుచుకోబోతుంది. ఇదే సమయంలో వైసీపీ 59 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. అయితే ఇవి ఎడ్జులు కూడా కలుపుకుని ఇప్పుడు మనం ఏదైతే టైట్ పోటీలో ఎడ్జు ఉందని చెప్తున్నామో ఆ ఎడ్జును ఆ పార్టీయే గెలుస్తుంది అని ఒక అంచనా వేసి చెప్పినటువంటి సర్వే ఇది. బట్ ఫలితాలు అందులో కొద్దిగా టీటుగా తారుమారు కావచ్చు, మనం చెప్పలేం. ఇక టీడీపీకి 69 క్లియర్గా ఉన్నాయి. సో ఇందులో ఎటువంటి డౌటు లేదు, ఇక ఓటమి భయం అనేది లేదు. 27 సీట్లు మాత్రం టీడీపీకి లైట్గా ఎడ్జ్ ఉన్నాయి, కొంత ఫేవరబుల్గా ఉన్నటువంటి సీట్లు అవి. మొత్తంగా 96 సీట్లు అయితే ఓన్లీ తెలుగుదేశం పార్టీకి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అంటే పూర్తి ఒక రకంగా చెప్పాలంటే మ్యాజిక్ ఫిగరు ఓన్లీ తెలుగుదేశం పార్టీకే వచ్చేస్తుంది. జనసేన బీజేపీ సీట్లు కలపకుండానే మ్యాజిక్ ఫిగర్ అనేది తెలుగుదేశం పార్టీకి కనపడుతుంది అక్కడ. ఇకపోతే జనసేన 8 గెలిచే అవకాశం ఉంది, మరొక 8కి అయితే ఎడ్జ్ ఉంది. మొత్తంగా 16 సీట్లు అయితే జనసేన గెలిచే అవకాశం ఉంది. ఇక బీజేపీ 3 సీట్లు అయితే గెలుస్తుంది, 1 సీట్లో ఎడ్జ్ ఉంది. మొత్తంగా 4 సీట్లు జనసేన గెలిచే అవకాశం ఉంది. ఇక వైసీపీ 39 సీట్లు అయితే క్లియరెన్స్గా ఉన్నాయి, 20 సీట్లకు ఎడ్జ్ ఉంది. మొత్తంగా 59 కలిపితే 116 సీట్లు కూటమికి, వైఎస్ఆర్సీపీకి 59 అంటే ఎడ్జులు కూడా కలుపుకుని మనం అయితే చెప్పడం జరిగింది. ఇది మొత్తానికి బిగ్ టీవీ సర్వే కూడా రానున్న ఎన్నికల్లో కూటమి విజయ కేతనం ఎగరవేయబోతుంది, కూటమి ప్రపంచనం సృష్టించబోతుందనే విషయాన్ని అయితే ఈరోజు సర్వే చెప్పడం జరిగింది. ఎడ్జులను పక్కన పెట్టినప్పటికీ కూడా కేవలం క్లియరెన్స్ సీట్లతోనే దాదాపుగా కూటమి విజయం సాధించబోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడే కనపడుతుంది చూడండి, 69 ఉన్నాయి, ఆల్రెడీ 8 ఉన్నాయి, 3 ఉన్నాయి, 11 దాదాపుగా 69, 11, 79, 80 సీట్లు అయితే దాదాపుగా క్లియరెన్స్ సీట్లే 80 సీట్లు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే వైసీపీకి కొద్ది గొప్ప డ్యామేజ్ జరిగే అవకాశం. ఏదైతే వైసీపీకి ఎడ్జ్ అని చెప్పామో వాటిని టీడీపీ కైవసం చేసుకోవచ్చు. ఎందుకంటే చివరిలో వేవ్ అనేది మారుతూ ఉంటుంది, సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ ప్రభావం ఉంటుంది. అందులోనూ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏదైతే మనం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూసాం, భయంకరంగా కూటమికి అయితే గుద్దడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలుగా తెలుగుదేశం పార్టీకి ఆ కూటమికి అయితే మారబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తాజాగా విడుదలైనటువంటి ఈ బిగ్ టీవీ సర్వే కూడా కూటమే అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేసింది.